ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2025కి సంబంధించినటువంటి అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ముందుగా ప్రతి ఒక్కరికి కూడాను హ్యాపీ న్యూ ఇయర్ అండి. అలాగే మీ యొక్క ఇయర్ అయిన ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలనేసి కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడాను. అలాగే మనకి ఏపీ టెట్కి సంబంధించి చూసుకుంటే మనకి ఆల్రెడీ అబ్జెక్షన్స్ క్లోజింగ్ కూడా అయ్యింది కదా. అయితే ఫస్ట్ మనకి ఏంటి రిలీజ్ అవ్వాలంటే ఫైనల్ కీ అనేది మనకి రిలీజ్ అవ్వాలండి. ఆల్రెడీ మనకి ఇనిషియల్ కీ ఇచ్చింది, అబ్జెక్షన్స్ అనేది రైజ్ చేసాము. అబ్జెక్షన్స్ ఏవైనా మార్క్స్ యాడ్ అయినట్టుగా ఉంటే అదన్నీ కూడా వెరిఫై చేసేసి మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ చేయాలి. ఈ ఫైనల్ కీ రిలీజ్ అయిన తర్వాత మనకి ఎటువంటి కూడాను మనకి మార్క్స్ యాడ్ అవ్వడం కానీ తీయడం కానీ జరగదు. ఇదే ఫైనల్ అవుతుంది మనకి ఫైనల్ కీ అనేది. అయితే మ్యాక్సిమం అనేది మనకి ఫైనల్ కీ అనేది మ్యాక్సిమం అయితే 2 రోజుల్లో రిలీజ్ అవ్వడానికి మనకి ఛాన్సెస్ ఉంది. అంతే మనకి ఈరోజు 1 కదా, మ్యాక్సిమం 2, 3, 4 ఈ డేట్లో అంటే మ్యాక్సిమం 3 కానీ 4 కానీ ఆ డేట్ల లోపల అయితే మనకి ఫైనల్ కీ అనేది రిలీజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి ఫైనల్ కీ వచ్చిన తర్వాత నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు అప్లై చేస్తారండి. ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఒక సాంప్రదాయబద్ధంగానే జరుగుతుంది. దీనికి సంబంధించిన ఫార్ములా ఇచ్చారు. అయితే ఆ ఫార్ములా కూడా అర్థం అవడానికి చాలామందికి చాలా విధంగా చాలా టైం పట్టేస్తుంది. అయితే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే చాలామంది ఉన్నారండి యూట్యూబర్స్. నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏదైనా నార్మలైజేషన్ ప్రాసెస్ పైన కొద్దిగా అవగాహన ఎక్కువగా రావాలనుకుంటే మీరు యూట్యూబ్లో చాలా వీడియోస్ అయితే పెడుతున్నాం కదా, అవి కూడా మీరు చూడండి. నార్మలైజేషన్ ప్రాసెస్ దేనికోసం చేస్తారనేది. అయితే ఫైనల్ కీ వచ్చిన తర్వాత మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది వాళ్ళు చేయడం జరుగుతుంది. అలాగే చివరగా మనకి ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ అయిన తర్వాత ఎవరెవరికైతే మార్క్స్ యాడ్ అయ్యి ఎవరికైతే తగ్గుతాయి. అయితే చాలామంది కూడాను నార్మలైజేషన్ ప్రాసెస్లో అయితే మార్క్స్ అనేది యాడ్ అవుతాయండి. అయితే తగ్గేటప్పుడు వాళ్ళు చూసుకున్న వాళ్ళంతా చెక్ చేసుకుంటే తగ్గేటప్పుడు మ్యాక్సిమం పాయింట్లో అయితే తగ్గే ఛాన్సెస్ ఉంటుంది తప్ప ఎక్కువ మార్కులు అయితే పోయే ఛాన్సెస్ లేదు. అయితే మ్యాక్సిమం అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఓసీ కేటగిరీ వాళ్ళకైతే మనకి 90 మార్క్స్ రావాలండి అవుట్ ఆఫ్ 150కి. అలాగే బీసీ కేటగిరీలు వాళ్ళైతే మ్యాక్సిమం మనకి 75 మార్క్స్ రావాలని చెప్పాము. అలాగే ఎస్సీ, అలాగే ఎస్టీ, అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించిన అభ్యర్థులందరికీ కూడాను మనకి 60 మార్క్స్ రావాలనేసి మనకి నోటిఫికేషన్లు ఇచ్చారు. అయితే ఇక్కడ ఓసీ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే చాలామంది అయితే 85 దగ్గరకు వచ్చి సాగిన వాళ్ళకి వీళ్ళు 5 మార్క్స్ గురించి అయితే వెయిట్ చేస్తున్నారు. అలాగే 75 వచ్చిన వాళ్ళకి అయితే మ్యాక్సిమం 70+ వచ్చిన వాళ్ళందరూ అనేది 75కి వీళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే వీళ్ళు 55కి దగ్గరగా అంటే బార్డర్కి దగ్గరగా ఉండి వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అంటే ఈ టెట్ ఎగ్జామ్స్లో ఓసీ వాళ్ళు అయితే 90 రావాలి, బీసీ వాళ్ళు 75 రావాలి, అలాగే ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే 60 మార్క్స్ రావాలి. అయితే దీనికంటే తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడాను బోర్డర్లో ఉన్నట్టుగా కదా, వీళ్ళందరూ కూడాను వెయిట్ చేస్తున్నారు 5 మార్క్స్ యాడ్ అవుతాయేమో అనేసి. అయితే నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏదైనా జరగవచ్చు అండి. కాబట్టి ఎవరు కూడా టెన్షన్ పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ తర్వాత మనకి వాళ్ళు ఏం చేస్తారంటే ఫైనల్ కీ అనేది మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ ఫైనల్ కీలో ఎవరెవరైతే క్వాలిఫై అవ్వారు, ఎవరైతే క్వాలిఫై అవ్వలేదు అనేది మనకి టోటల్గా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అయితే ఈ ఫైనల్ రిజల్ట్ అనేది మనకి సంక్రాంతికి ముందే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చాలామంది చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా అయితే ఇనిషియల్కి అవ్వచ్చు, దాని అబ్జెక్షన్స్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మనకి జనవరి 2026 10 వరకు ఇచ్చారు. కానీ ఆల్రెడీ కీస్ రిలీజ్ చేసేసారు, అబ్జెక్షన్ కూడా క్లోజ్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన షెడ్యూల్లో అయితే మనకి ఈ యొక్క ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఈ డేట్లో 19th January 2026 రిలీజ్ చేస్తామని చెప్పారు. అయితే దీనికి ముందరే రిలీజ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ ముందుకు జరిగాయి కాబట్టి. అంటే మ్యాక్సిమం సంక్రాంతి కల్లా కూడా మనకి ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఫైనల్ రిజల్ట్ అనేది రిలీజ్ అవ్వడానికి అయితే చాలా ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈసారి క్వాలిఫై పర్సెంటేజ్ చాలా తగ్గొచ్చండి. ఎందుకంటే ఈ యొక్క ప్రతి ఒక్కరికి కూడా రీజన్ తెలిసిన విషయమే. దీనికి కారణం టెట్ ఎగ్జామ్ పేపర్స్ అనేది ఏ రకంగా వచ్చే చూసుకున్నట్లయితే. అయితే ఈ టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఎందుకు ఎంత కష్టంగా ఉందంటే పేపర్ యొక్క హార్డ్నెస్ బాగా పెంచాడు. ఎవరైతే టెక్స్ట్ బుక్ను ప్రిపేర్ అయ్యారో టోటల్గా అన్ని లెసన్స్ కూడాను ప్రతి పాయింట్ కూడా విడిచిపెట్టకుండా రాశారు. వాళ్ళకైతే కొద్దిగా ఈజీ అనిపించిందండి, కొద్దిగా ఈజీ అంతే. నెక్స్ట్ రిమైనింగ్లో అందరికీ మీడియము టఫ్నెస్గా అయితే వచ్చింది. అలాగే మెయిన్ ఇంపార్టెంట్ అండి పాపము ఒక విషయం అయితే 2 yearsలో టెట్ పాస్ అయి ఉంటేనే క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసి ఒక న్యూస్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి సుప్రీంకోర్టు అనేది మన యొక్క ప్రతి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ కూడాను టెట్ క్వాలిఫై అవ్వాలి అనే నిబంధన పెట్టిందండి. అలాగే టీచర్ వృత్తిలో ఉన్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్స్ కూడాను ఇది మ్యాక్సిమం అయితే వీళ్ళు 2 yearsలో అయితే కంప్లీట్ చేయాలని చెప్పారండి. 2 yearsలో అంటే మ్యాక్సిమం వీళ్ళకి 4 టెట్స్ ఉంటాయి. ఈ 4
టెట్స్లో అయితే ఇప్పుడు ప్రజెంట్ ఒక టెట్ అయిపోయిందండి. ఇందులో చాలామంది సర్వీస్లో ఉన్న టీచర్స్ కూడాను కామెంట్ నాకు చేశారు. వాళ్ళు కూడాను క్వాలిఫై అయిపోతారండి, ఎందుకంటే వాళ్ళు మార్క్స్ కూడా చెప్తున్నారు. అయితే ఒకవేళ పాస్ కాకపోతే, క్వాలిఫై అవ్వకపోతే, ఈ ఒక సెట్ వాళ్ళు ఒకవేళ క్వాలిఫై అయితే వీళ్ళకేంటి ఇంకా 3 సెట్స్ ఉన్నాయండి. మీరు డిసప్పాయింట్ అవ్వద్దండి టీచర్స్, దయచేసి చెప్తున్నాను. నెక్స్ట్ మనకి 3 టెట్లో కూడా క్వాలిఫై అయిపోతారు, ఏదో ఒక టెట్లోను. కాబట్టి మ్యాక్సిమం ఈ 4 టెట్లో ఏదైనా కూడా లైఫ్ టైం అచీవ్మెంట్ అండి. ఒక్కసారి పాస్ అయిపోతే టోటల్గా మీరు సర్వీస్లో ఉండిపోవచ్చు. అయితే కొందరు మనకి తెలంగాణ స్టేట్లో జరుగుతున్నటువంటి టీజీ టెట్కి సంబంధించినటువంటి అయితే అక్కడ న్యూస్ పేపర్లో అయితే ఒకటి రాశారండి. 2 ఇయర్స్లో కానీ వాళ్ళు టెట్ పాస్ అవ్వకపోతే వాళ్ళకేంటి వాళ్ళ పోస్టింగ్ అన్నట్టుగా అయితే రాశారంటే పోస్టులు తీసేస్తారు అనే విధంగా రాశారండి. అంతే తప్ప దానిపైన ఎటువంటి క్లారిటీ లేదండి. అంటే దానికి వాళ్ళు ఆల్టర్నేటివ్గా ఏదో ఆలోచిస్తారు తప్ప అంతగేమి ఉండదు అనుకుంటున్నాను. అయితే కంపల్సరీగా అయితే టెట్ అయితే పాస్ అయిపోతే మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అయితే ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన విషయమే. అలాగే మనకి కొత్తగా వచ్చినటువంటి నెక్స్ట్ డిఎస్సికి అయితే మాత్రం మనకి లోకల్ వాళ్ళకైతే 95% అనేది ఇస్తున్నారండి. లోకల్ కేటగిరీ వాళ్ళకైతే 95%, అలాగే నాన్ లోకల్ వాళ్ళకి చూసుకుంటుంటే 5% అండి. ఏంటి ఈ 95, ఏంటి ఈ 5 అని చూసుకుంటే ఆల్రెడీ మనకి 2025 డిఎస్సి తీసుకుంటే ఇందులో మనకి 80% అనేది మనకి లోకల్ క్యాండిడేట్స్కి అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. అలాగే 20% అనేది ఏంటంటే నాన్ లోకల్ వాళ్ళకైతే ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఆ పర్సంటేజ్ మార్చేసారండి. 95% లోకల్ వాళ్ళకి ఇచ్చారు, 5% మాత్రం నాన్ లోకల్ వాళ్ళు అప్లై చేసుకోవడానికి. ఫర్ ఎగ్జాంపుల్ మనది శ్రీకాకుళం జిల్లా అనుకోండి, మనకి పోస్టులు ఉంటాయి, ఎక్కువ ఉంటాయి. అలాగప్పుడు మిగతా జిల్లా వాళ్ళు మన జిల్లాకి అప్లై చేసుకునేటప్పుడు కేవలం వాళ్ళు నాన్ లోకల్ అవుతారు కాబట్టి 5%. అయితే ఇక్కడ లోకల్ ఏంటి, నాన్ లోకల్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే మీరు 1 నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నట్లయితే మ్యాక్సిమం మనకి ఒక 1 నుంచి 10వ తరగతి వరకు అని కాకుండా 4th to 10th క్లాస్ వరకు చూసుకుంటే మ్యాక్సిమం 7 ఇయర్స్లోన మనకి కంపల్సరీగా అయితే 4 ఇయర్స్ 7 ఇయర్స్ చూసుకుంటే 4 ఇయర్స్ అనేది ఒకే జిల్లాలో మీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళు మనకి లోకల్ కేటగిరీ కింద అయితే వస్తారు. ఓకే, అలా కాకుండా మీరు ఇక్కడ మన డిస్ట్రిక్ట్లో అంటే మీరు ఉన్న డిస్ట్రిక్ట్లో తక్కువ చదివేసి వేరే డిస్ట్రిక్ట్లో చదువుకుంటే ఆ డిస్ట్రిక్ట్కి మీరు లోకల్ క్యాండిడేట్ అయిపోతారు, ఇక్కడ మీరు నాన్ లోకల్ అయిపోతారు మీ ఓన్ డిస్ట్రిక్ట్ అయినా కూడా. కాబట్టి ఎవరైతే 7 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఒకే డిస్ట్రిక్ట్లో అయితే చదివారో వాళ్ళందరూ కూడా ఆ జిల్లాకి వాళ్ళు లోకల్ అవుతారు. ఓకే, ఆ విధంగా ఈ పర్సంటేజ్ అనేది ఈ ఇయరే మార్చడం జరిగింది. అలాగే ఇంకొక విషయం చూసుకుంటే డిఎస్సి 2025కి సంబంధించినటువంటి 13 జిల్లాల నోటిఫికేషన్ ఇస్తారా లేకపోతే 26 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇస్తారనేది చాలామంది అయితే కొద్దిగా ఆలోచిస్తున్నారండి. అయితే మ్యాక్సిమం అయితే మనకి గవర్నమెంట్ అనేది ఇంకా 26 జిల్లాలు కొత్తగా నియమించారే కానీ దీనికి ఇంకా వాళ్ళు అఫీషియల్గా అయితే జిల్లాలు నేమ్స్ పెట్టారు కానీ అది సుప్రీంకోర్టు అలాగే మనకి పార్లమెంట్లో ఇవన్నీ కూడా ఇంకా కన్ఫర్మేషన్ చేయలేదండి. కాబట్టి మనకి 13 జిల్లాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2026కి వస్తుంది. దాని గురించి కూడాను మనకి క్లారిటీ అయితే ఇస్తారండి. నోటిఫికేషన్ అది రానుకుంటుంది. అలాగే చాలామంది ఈ 2026 డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తే మనకి మ్యాక్సిమం అనేది ఈ జనవరి ఎండింగ్ కానీ లేకపోతే ఫెబ్ ఫస్ట్ వీక్ కానీ మనకి వచ్చే ఛాన్సెస్ అయితే మనకు ఉందండి. డిఎస్సి 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్. అలాగే వేకెన్సీలు చూసుకుంటే చాలా యూట్యూబర్స్ నేనైనా అవ్వచ్చు ఎవరైనా కూడాను మ్యాక్సిమం అయితే 8,000 బిలో అయితే ఉంటాయి అని చెప్తున్నారండి. 8,000 బిలో వేకెన్సీలు ఉంటాయి అని చెప్తున్నారు. అయితే దీనిపైన క్లారిటీ ఇంకా ఏమి రాలేదు. మ్యాక్సిమం అయితే ఏ క్షణంకైనా మనకి క్లారిటీ వచ్చేస్తుంది, నోటిఫికేషన్ కూడాను రిలీజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ డిఎస్సి 2025కి సంబంధించినటువంటి పోస్ట్ ప్రిఫరెన్స్ రిటిఫికేషన్ అనేది అప్డేట్ విషయానికి వస్తే ఆల్రెడీ మనకి డిఎస్సి 2025లో చాలా పెద్ద రచ్చ అయితే జరిగిందండి. ఏంటి అది విషయం చూసుకుంటే ఎస్జిటి అలాగే ఎస్ఏ ఈ 2 పోస్టులకు కూడా ఒక అభ్యర్థి సెలెక్ట్ అయ్యేటప్పుడు తిను అప్లై చేసుకునేటప్పుడు పోస్ట్ ప్రిఫరెన్స్ విషయంలో తను ఒకవేళ ఎస్జిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎస్జిటికి సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తే ఒకవేళ ఈ అభ్యర్థి 2 కూడా సెలెక్ట్ అయ్యేటప్పుడు కంపల్సరీగా ఎస్ఏ అనేది మనకి
పెద్ద పోస్టింగ్ అండి ఎడ్జిట్తో పోల్చుకుంటే. కాబట్టి మనకి స్కూల్ అసిస్టెంట్ పెద్దది, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనేది దీని మీద కొద్దిగా అంటే ఇది ఈ ప్రైమరీ ఈ లెవెల్లో అయితే మనకు చెప్తుంటారు కదా, లోవర్కి చెప్తుంటారు. ఎస్సీ అంటే మనకి హయ్యర్ క్లాసెస్కి అయితే చెప్తుంటారు. అయితే ఒక అభ్యర్థి ఈ రెండింటికి సెలెక్ట్ అయ్యేటప్పుడు పోస్టులు ఎక్కువ ఉన్నాయని అభ్యర్థి అనేది ఎస్జిటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి సెలెక్ట్ అయితే ఆ అభ్యర్థిని దీని ప్రకారం ఇచ్చేసారండి, కానీ మెరిట్ ప్రకారం అయితే ఇవ్వలేదు. అయితే దీనిపైన మనకి కొందరు అభ్యర్థులు అయితే హైకోర్టులో పిటిషన్ వేశారండి. దాని గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. ఏంటంటే వాళ్ళ మెరిట్ ప్రకారంగా వాళ్ళకి ఆ పోస్టులే మనకి ఇవ్వాలి, దీనిపైన కరెక్ట్గా రీజన్ ఎందుకు మీరు అలా చేశారనేసి అయితే గవర్నమెంట్కి అడగడం జరిగింది. వీటి తరపున అయితే వాళ్ళు కూడాను అప్పుడు వాదన చేశారు, అది కొట్టేయడం జరిగింది అన్నారు. అయితే మళ్ళీ కూడా ఇది రీఓపెన్ అయ్యింది. అయితే దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా క్లారిటీగా మనకు కొద్ది రోజుల్లో అయితే వస్తుందండి. కాబట్టి ఆ అభ్యర్థులకి ఎవరైతే ఫిట్ చేశారో వాళ్ళకి అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశాలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే అందరూ బోర్డర్లో ఉన్న అభ్యర్థులన్నీ కూడా ఆశలన్నీ కూడా నార్మలైజేషన్ పైన ఆధారపడి ఉన్నదండి. దీనికి సంబంధించినటువంటి ఏపీ టెట్ 2025కి సంబంధించింది ఆల్రెడీ ఫస్ట్లో చెప్పేశాను కదా. అలాగే ఏపీ సెట్ నోటిఫికేషన్ గురించి ఎదురు చూస్తున్న చాలామంది అభ్యర్థులకి అయితే గుడ్ న్యూస్ అని చెప్పాలండి. ఏంటని చూసుకుంటే మనకి January 9th 2026కి సంబంధించినటువంటి అప్పటి నుంచి అయితే ఏపీ టెట్కి సంబంధించినటువంటి అప్డేట్ అయితే వచ్చింది. ఏంటని చూసుకుంటే అప్పటి నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. మ్యాక్సిమం ఏపీ సెట్ అనేది ఎగ్జామ్ రాయాలంటే కంపల్సరీగా అయితే వాళ్ళు మాస్టర్ డిగ్రీస్ అయితే ఉండాలి. అది అందరికీ కూడా తెలిసిందే. అదే అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. అలాగే కొన్ని మనకు వచ్చింది దీనికి అడ్మిషన్ అది ఆన్లైన్ ప్రాసెస్గా కూడాను కొద్దిగా ఫీజులు అయితే ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అదే మనకి జనరల్ అభ్యర్థులకి అయితే 1600 వరకు అయితే చెప్తున్నారు. అలాగే బీసీ క్యాండిడేట్లు వాళ్ళకైతే 1300 వరకు అయితే ఉంటుందని చెప్తున్నారు. అలాగే ఎస్సీ ఎస్టీలకు ఉంటారు కదా, వీళ్ళందరికీ కూడాను ఒక 900 వరకు ఉంటుంది అనేసి అయితే నార్మల్గా ఒక చిన్న నోటిఫికేషన్ షార్టేజ్ నోటిఫికేషన్ వచ్చింది. అయితే దీని గురించి క్లారిటీ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఏపీ సెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడా జనవరిలో మనకి 9th నుంచి అయితే ఏపీ సెట్ నోటిఫికేషన్ అనేది ఆన్లైన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.